చక్కగా కలర్లు అంటిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత మామూలుగా ఆర్టిఫిషియల్ కలర్స్ కళ్ళల్లో పోయి చాలా మంది కళ్ళు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఆ, నోట్లో పోయినా, కంట్లో పోయినా, చెవులలో పోయినా, స్కిన్ మీద ఎక్కువసేపు ఉన్నా స్కిన్ ఎలర్జీస్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏం చేయాలి? నేచురల్ హోలీ వాడాలి. నేచురల్ హోలీ అంటే ఏం లేదు, మనం రోజు వాడుకునేటువంటి కూరగాయలు. అందులో టమాటా అందరికి మనకు తెలిసింది. చక్కగా టమాటా కూడా తక్కువనే ఉంది ఇప్పుడు. టమాటా పేస్ట్ ఒకటి అవసరమైతే రాసుకోండి ఎవరైనా, అయితే నేను వాట్సాప్ కూడా మీకు మళ్ళీ పెడతాను. తర్వాత శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి పాలు, అది పేస్ట్ లాగా అవుతుంది. అది మంచిగా ఒంటికి పెట్టుకుంటే చక్కగా రంగు, రుచి, వాసన అంతా చాలా బాగా అవుతుంది మీకు. ఓకే. తర్వాత బీట్రూట్, నోట్లో పోయినా కూడా వీటి యొక్క ఇబ్బంది ఉండదు. నోట్లో కూడా హాయిగా మంచిగా నోట్లో పోయినా నోటి యొక్క ఇబ్బంది ఉండదు, మింగొచ్చు కూడా ఒకవేళ పోతే పొరపాటున. బీట్రూట్ ఏం చేయాలి? తురిమి పేస్ట్ చేసేయాలి, మన గ్రైండ్ చేసేయాలి బీట్రూట్. తర్వాత క్యారెట్, ఇది కూడా పేస్ట్. తర్వాత పాలకూర పేస్ట్. తర్వాత బియ్యపిండి పెరుగు, బియ్యపిండి పెరుగు. తర్వాత బొప్పాయి పేస్ట్, బొప్పాయి ఉంటుంది కదా మంచి బాగా మగ్గినటువంటి బొప్పాయి పేస్ట్. ఇవన్నీ కూడా స్కిన్ కి బాగా ఉపయోగపడేటువంటివి. తర్వాత మోదుగ పువ్వు ఒకవేళ దొరికితే దాన్ని, ఈ మామూలుగా అయితే రేపు కంటే ముందు అంటే ఈ రోజు తెచ్చుకొని పూలన్నీ వాటిని ఉడకబెట్టుకొని రసం తీసి వాడేటువంటిది. అది వెనకట వాడేవాళ్ళు. సరే, అది కూడా ఒక కలర్. ఇలా ఈ వీటి ద్వారా మనము నేచురల్ కలర్స్ తోని హోలీని ఆడితే గనక పూసుకున్న వాళ్ళకి, పూసిన వాళ్ళకి ఎంతసేపు ఉంచుకున్నా కలర్స్ ఒంటి మీద ఇబ్బంది ఉండదు, స్కిన్ ఎలర్జీస్ రావు. ఒంట్లో పోయినా, నోట్లో పోయినా, కంటిలో పోయినా ఇబ్బంది ఉండదు. అర్థమైందా? కాబట్టి రేపు ఆ ప్రయత్నం చేయండి. ఈ రోడ్ల మీద అమ్మే కలర్స్ తెచ్చుకోకండి, గుడ్లు కొట్టుకోకండి. ఇక ఎవరైనా బయటికి పోయి హోలీ ఆడొస్తే ఇంట్లో అమ్మలు పొరక పట్టుకొని రెడీగా ఉంటారు, నువ్వు బయటనే ఉండని చెప్పేసి. ఎందుకని? ఒంటి నిండా గుడ్లు కొట్టుకొని ఆయిల్ పూసుకొని రకరకాల కంపుతోనే వస్తారు. ఈ నేచురల్ హోలీ అలా ఉండదు అనమాట. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి.